అందరికీ నమస్తే, వెల్కమ్ టు మినీ బ్లాగ్స్. ఈరోజు మంచిగా ఫ్రెష్గా ఉన్న పాలకూరతో పాలకూర కర్రీ చేసి చూద్దాం. వచ్చేయండి. నేనైతే శుభ్రంగా కడిగి ఇలా చిన్న కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టాను. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని కూర రెడీ పెట్టింది. కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి ఏగేదాకా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ 2. కూరలో అల్లం పేస్ట్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని పాలకూర వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. పాలకూర కాబట్టి ఆకుకూర కాబట్టి తొందరనే మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాలకూర రెడీ అయిపోయింది. పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.